ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవరా గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమా కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఫలితంగా ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు కని విని ఎరగని రేంజ్లో వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్స్లో అయితే ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు బయ్యర్స్ నిజంగా ఒక సర్ప్రైజ్ అనొచ్చు. ఓటీటీలో అయితే గత నెల వరకు ట్రెండింగ్లోనే ఉంది. ఇలా బిజినెస్ పరంగా అన్ని మోడల్స్లోనూ లాభాల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది. ఎన్టీఆర్కి మొదటి నుండి జపాన్లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. త్రిబుల్ ఆర్కి ముందు ఆయన సినిమాలు కొన్ని ఆ దేశంలో దుమ్ము దులిపేశాయి. అప్పటి నుండి జపనీస్కి ఎన్టీఆర్ ముఖపరిచయమే. త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆ క్రేజ్ని క్యాచ్ చేసుకోవడం కోసం దేవర చిత్రాన్ని జపాన్ భాషలోకి డబ్ చేసి వచ్చే నెల 28వ తారీఖున గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. అందుకోసం ఎన్టీఆర్ ఇప్పటి నుండే ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. జపాన్లో పలు ముఖ్యమైన మీడియా ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేశాడు. త్వరలోనే ఆయన జపాన్కి స్వయంగా వెళ్ళి ప్రమోషన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ట్రిబుల్ ఆర్ చిత్రం జపాన్లో అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రమోషన్స్. మూవీ టీమ్ జపాన్కి వెళ్ళి దాదాపు నెల రోజుల వరకు ప్రమోషన్స్ చేశారు. జపాన్ జనాలకు బాగా అలవాటైపోయింది ఈ చిత్రం. అందుకే బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్స్ వరకు కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టింది. దేవరకి కూడా అదే మోడల్ను అనుసరించబోతున్నారు. మ్యూజిక్ పరంగా దేవర పెద్ద బ్లాక్ బస్టర్. జపాన్ దేశం వాళ్ళు మ్యూజిక్ ఉన్న సినిమాలను బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలున్నాయి. ఇకపోతే ఈరోజు శివరాత్రి సందర్భంగా హైదరాబాద్లో పలు థియేటర్లో దేవర మూవీని రీషెడ్యూల్ చేశారు. భారీగా ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. హౌస్ఫుల్ స్పోర్ట్స్ కూడా పడ్డాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో జపాన్లో దేవర మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో.